RTI Live News. Ask for right. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ సిపిఐ ఓదెల మండల కార్యదర్శి కోడం స్వామి ఆధ్వర్యంలో పోత్కపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం హాజరు కావడం జరిగింది. జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర నిజాం నవాబు రజాకార్లను తరిమి కొట్టినటువంటి పార్టీ లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి తెలంగాణ విముక్తి కొరకు పోరాడినటువంటి పార్టీ ఈ పార్టీ 1925 డిసెంబర్ 26వ తారీఖు రోజున ఆవిర్భవించిందన్నారు. ఆ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఎన్నికల్లో కూడా కొత్తగూడెం నుంచి మా పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారు గెలిచినారు. మరి చాలా సంతోషం. అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వల్ల కాంగ్రెస్ తో పొత్తు ఉంది కాబట్టి ఖచ్చితంగా పెద్దపల్లి నుంచి కూడా మనం అడుగుతా ఉన్నాం. ఎందుకంటే పెద్దపల్లిలో ఇటు గోదావరి కానీ మంచిర్యాల 7 సెగ్మెంట్లలో కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గం ఏఐటీసీ చాలా బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలా. ఎందుకంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ వచ్చిన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్మిక వ్యతిరేక విధానాలు, రైతురేక వ్యతిరేక విధానాలు ఇవాళ కొనసాగిస్తూ ఉన్నది. మరి అలాంటి మతోన్మాద పార్టీలను గద్దదించే ఏకైక లక్ష్యంగా వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలో మనకు పార్లమెంట్లో ఉంటే ఇవాళ ప్రజలకు న్యాయం జరుగుతుంది, కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుంది. గతంలో 64 సీట్లు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ ఇవాళ ఒక్క సీటు కూడా లేకపోవడం వల్ల ఇవాళ వాళ్ళ ఇష్టానుసారంగా రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించాల్సినటువంటి అవసరం ప్రజలపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు కార్మిక వర్గానికి మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్స్, ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో ఓదెల మండలం కొత్తపల్లి గ్రామంలో మన పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం గారు, అదేవిధంగా మా ఓదెల మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, సమ్మేట నాగేంద్ర కొత్తపల్లి గ్రామశాఖ కార్యదర్శి, సూత్రాల స్వామి ఓదెల గ్రామశాఖ కార్యదర్శి, హరిపురం శాఖర్ తుమ్మల సదయ్య గారు, వివిధ గ్రామశాఖ కార్యదర్శులు రావడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి కామ్రేడ్స్కు విప్లవ వందనాలు తెలియజేస్తూ ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ కొత్తది కాదు ప్రజలకు. ఈ పార్టీకి ఉన్న చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర, అనేకమైన పోరాటాలు చేసి లక్షల ఎకరాలు భూములు పేదలు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నదన్న సంగతి మనందరూ తెలిసిన విషయమే. అందులో భాగంగాను ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీలో మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు గెలిచి ప్రజల గొంతుగా ఈరోజు అసెంబ్లీలో ప్రజల కొరకు పోరాడే సమయం మాకు ఆసన్నమైంది. ఆ ప్రజలు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము మా పెద్దపల్లి నుంచి వెళ్ళి మా పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం గారిని పోటీ చేయవలసిందిగా మా ఓదెల మండలం నుంచి వెళ్ళి ఇప్పుడే మేము సన్నిధాలు తయారు చేస్తూ ఉన్నాం. ఈ మీడియా ద్వారా మేము రిఫర్ చేస్తూ ఉన్నాం కార్యదర్శి గారికి. ఖచ్చితంగా పార్లమెంటులో ఈసారి కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసి ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వాన్ని అంచెదోచే ధోరణిలో ఈసారి కమ్యూనిస్ట్ పార్టీగా పోటీ చేయవలసిన అవసరం మాకుంది. అదేవిధంగా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అవకాశాలు ఉన్న తీరు గ్రామాలలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా వార్డు మెంబర్లతో మొదలుకుంటే ఎంపీటీసీ, సర్పంచ్ ఆ విధంగా పోటీయడం మేము పార్టీ మేరకు పోటీయడం సిద్ధంగా ఉన్నాం. అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం.